విద్యుత్ సవరణ బిల్లును ఆపాలని అలాగే స్మార్ట్ మీటర్లు బిగించవద్దంటూ వామపక్షాల ఆధ్వర్యంలో విద్యుత్ భవన్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి నాయకులే స్మార్ట్ మీటర్లు పగలగొడతామని చెప్పారని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారే స్మార్ట్ మీటర్లు బిగించాలని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. 2023లో తీసుకువచ్చిన విద్యుత్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో గతంలో జరిగిన బషీర్బాగ్ ఉద్యమం కంటే ఇంకా ఉధృతంగా ఉద్యమిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు పాల్గొన్నారు. ఈరోజు స్మార్ట్ మీటర్లని పెట్టవద్దని వాటి రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఈరోజు విద్యుత్ భవన్ వద్ద యొక్క నిరసన కార్యక్రమాన్ని దండాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే ఉన్న మీటర్లు బాగా పనిచేస్తూ ఉన్నాయి. బాగా పనిచేస్తూ ఉన్న మీటర్లు ఉన్నా కానీ వాటి స్థానంలో అదానీ కంపెనీకి సంబంధించి వారికి లాభాలు చేకూర్చేటువంటి స్మార్ట్ మీటర్లు పెట్టి స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రజలపైన మరింత భారాలను మోపేటువంటి విధానంలో భాగంగా ఈరోజు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. వీటి ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టవద్దని వెంటనే రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. పెట్టిన చోట వెంటనే వాటిని ఎత్తివేయాల్సింది కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పయ్యావుల కేశవ్, లోకేష్, చంద్రమోహన్ రెడ్డి, భారత కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ రామకృష్ణతో సహా హైకోర్టులో ఈ స్మార్ట్ మీటర్లు వాటిని తీసేయాలని వాటికి వ్యతిరేకంగా రిట్ వేశారు. ఆవేళ వాటిని పగలగొట్టండి, వాటిని నరికేస్తాం, పొడి చేస్తాం అన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ అదే అమలు చేయడానికి పూనుకుంటుంది. ఇది ప్రపంచ బ్యాంక్ ఆదేశాల మేరకు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జరిగేటువంటి ప్రజలపైన మరింత భారాలు మోపేటువంటి దుర్మార్గమైన చర్య. ఏది ఏమైనా వామపక్షాలు గతంలో చంద్రబాబు నాయుడు టైంలో బషీర్బాగ్ ఉద్యమం ఏ రకంగా సాగిందో ఆ స్థితి కంటే మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లి ఈ స్మార్ట్ మీటర్లు రద్దయ్యే వరకు కూడా వామపక్షాలు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈ సంస్కరణల్ని ఏదైతే పట్టణ సంస్కరణలు కానీ లేదా విద్యుత్ సంస్కరణ లాంటి సంస్కరణలు తీసుకొచ్చింది, ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండింది. ఆ ప్రభుత్వం సెకీ ఒప్పందంలో 17,500 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి ఒప్పందం చేసుకున్నారు. ఇది 25 సంవత్సరాల ఒప్పందం. అందువల్ల ఆ ఒప్పందాన్ని ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతాంగానికి మీటర్లు పెట్టేదానికి ప్రయత్నం చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ ఉద్యమాలు నిర్వహించారు. అందులో ఆ రోజు ఆ ప్రభుత్వం వెనక్కిపోయింది. నేను అధికారంలోకి వస్తే కరెంటు విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం, అది తెలుగుదేశం కావచ్చు, జనసేన, బీజేపీ 3 కూటమి ప్రభుత్వంగా ఉండి ఈరోజు ప్రజల మీద ఏదైతే గతంలో వైఎస్ఆర్సీపీ ఏదైతే చేసిందో ఆ ఛార్జీలను ఈ రోజు కూడా సర్దుబాటు ఛార్జీలు అయితేనేమి, ట్రూ అప్ ఛార్జీలు అయితేనేమి ఈ పెంచుతూ ఓ పక్క ఈరోజు స్మార్ట్ మీటర్లు అదానీతో ఒప్పందం కుదుర్చుకొని స్మార్ట్ మీటర్లను పెట్టేదానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నం చేస్తుంది. ఈ స్మార్ట్ మీటర్లు కూడా ప్రీపెయిడ్ ఏదైతే ముందుగా కట్టాలి, ఇప్పటి వరకు బిల్లులు మనం కాల్చినాక బిల్లులు కట్టేవాళ్ళం, ఇప్పుడు ముందుగా కట్టాల్సిన పరిస్థితి రాబోతుంది. అదేవిధంగా నెల్లూరు నగరంలోనే చూసినప్పుడు ఒక పిండి మిల్లుకి 6,000 వచ్చింది, ఈరోజు 26,000 స్మార్ట్ మీటర్లు పెట్టడానికి వస్తుంది. అందువల్ల భారాలు ప్రజల మీద ఎలా పడుతున్నాయి అనేటువంటిది గుర్తించి స్మార్ట్ మీటర్లు పెడితే ఉదయం నుంచి 3 గంటల దాకా ఒక రేటు, 3 నుంచి 7 దాకా ఒక రేటు, తర్వాత నైట్లో ఎక్కువ రేట్లు ఇట్లా డిసైడ్ చేశారు. అందువల్ల భారాలు ప్రజల మీద పడేదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. స్మార్ట్ మీటర్లు వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేని పక్షంలో ఇది పెద్ద ఉద్యమంగా నిర్వహించాల్సి వస్తుందని తెలియజేస్తాం.